దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి. ప్రియమైనటువంటి వారలారా, తగ్గింపు అనేది అది దైవికమైన స్వభావం. సాక్షాత్తు దేవుడు ధరించినటువంటి స్వభావం అది. మనల్ని దైవత్వములో ఎదిగించేది, దేవునికి సమీపంగా మార్చేది ఆ స్వభావమే. చూడండి, చాలాసార్లు మనం మనుషుల ఎదుట వాళ్ళ మెప్పు పొందటానికి, సహాయం పొందటానికి, పేరు పొందటానికి, ఘనపరచబడటానికి తగ్గించుకున్నట్లుగా మనం చేస్తూ ఉంటాం. మంచిదే, కానీ దాని వలన మనకు ప్రయోజనం ఏమీ లేదు. ఒకప్పుడు మనుషుల ఎదుట తగ్గించుకుంటే వాళ్ళు సరే అంటారు, ఆదరిస్తారు. మరొకసారి అదే మనుషులు మనల్ని తృణీకరించవచ్చు, హేళన చేయొచ్చు. కానీ దేవుని ఎదుట తగ్గించుకుంటేనట మనలను దేవుడు ఘనపరుస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, యేసు ప్రభు ఆయన సింహాసనాసీనుడై పరలోకములో ఉండవలసిన వాడు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే తగ్గింపు ఒక రోజులో ఉండేది కాదు, ఒక వ్యక్తి ముందు ఉండేది కాదు, ఒక వారం దేవుని సన్నిధికి వెళ్ళి తగ్గించుకునే భక్తి కాదు. ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడ్డామో, క్రీస్తును అంగీకరించామో, బైబిల్ సెలవిస్తున్నమాట, నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటిని వెతుకు అన్నాడు. అంటే ఇప్పుడు నీవు ధరించేది దీనత్వం, తగ్గింపు స్వభావం. దేవుడు కూడా ఆయన కనుదృష్టి అయినా, ఆయన కృప అయినా, ఆయన తోడైనా ఎవరితో ఉంటానని ప్రభు అంటున్నాడు? నేను గర్వాంధులను ఎదిరించి దీనులకు తగ్గించుకున్న వారికి నేను కృపనిస్తాను అన్నాడు. దీనుల పక్షంగా నేను ఉంటాను అనుంది బైబిల్లో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తగ్గింపు అనేది దైవికమైన స్వభావం. ఎంతవరకు తగ్గించుకోవాలంటే మరణము వరకు మనం తగ్గించుకోవాలి. ఈ రోజుల్లో అదొక్కటే కరువు అవుతుంది. ఒకరికొకరు ద్వేషాలతో, పగలతో రగిలిపోతున్నారు. గొడవలకు కారణం, ఎడబాట్లకు కారణం, అసమాధానానికి కారణం ఈ తగ్గింపు లేకపోవటమే. క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తుని కలిగి, క్రీస్తు బిడ్డలము అని చెప్పుకుంటున్న మన జీవితంలో ఈ తగ్గింపు అనేది కనబడకపోతే మనం లోకంలో సాక్షులుగా ఉండలేం. కనుకట్టి స్వభావం కొరకు ప్రయాసపడదాం, తగ్గించుకుందాం, ఎంతైనా వెల చెల్లిద్దాం. ఆ స్వభావం ద్వారా దేవుణ్ణి ఎదుర్కొందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.